వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈ రోజు నేను రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నానండి. చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ ఈ కోర్స్ వైపు టర్న్ అయ్యి రకరకాలుగా ఇందులో ఉండేటువంటి అంటే 30 days కోర్సులోనే స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా సొంత కాళ్ళపై నిలబడగలుగుతున్నారు. అయితే ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ కోర్స్ చేసుకుంటూ కూడా ఇందులో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రోజు మనతో పాటు ఆర్తి గారు ఉన్నారు. షీ ఈజ్ అ పిహెచ్డి స్కాలర్. సో తను కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ వాటికి సంబంధించిన దాంట్లో కూడా చేస్తూ ఉన్నారు పిహెచ్డి. సో ఆవిడ కూడా ఇది నేర్చుకుంటూనే ఫర్దర్గా దీని మీద అవగాహన కల్పించేలాగా అండ్ ఫ్యూచర్ కూడా ఉందనేటువంటి ఆశతోటి నమ్మి ఇటువైపు రావడం జరిగింది. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ రోజు మనం ఆవిడ మాటలోనే తెలుసుకున్నాం. హలో ఆర్తి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సో యాజ్ అ పిహెచ్డి స్కాలర్ మీరు ఇటువైపు రావడం అంటేనే ఎవరికైనా షాకింగ్గా ఉంటుంది. ఏ హోప్ కనిపించింది ఇటువైపు మీకు? నేను ఒక పిహెచ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్ వర్కింగ్ ఎంప్లాయీ అండ్ ఈ అవకాశం నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే బై సీయింగ్ రీల్స్ ద్వారా తెలుసుకొని రమేష్ అకాడమీకి వచ్చాను. అండ్ ఫస్ట్లీ సార్ని చాలా ఇబ్బంది పెట్టాను. నాకు కొంచెం ఎక్కువగా నేర్పించాలి, నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది నేర్చుకోవడానికి. ఎందుకంటే మేము ఇంట్లో 5 sisters ఉన్నాము. ఊరికే పార్లర్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది ఫ్యూచర్ ఫర్ ఆల్ ది మెన్ అండ్ విమెన్ ఇన్ ద వరల్డ్. ఇది నేర్చుకుంటే మనకు కూడా చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో. అండ్ యూ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ ఇన్ దిస్ అడిక్వేట్లీ. ఇంకా ఏదైనా కావాలంటే ఇన్ డెప్త్ కూడా చాలా నేర్పుతున్నారు ఇక్కడ. And in different types and different kinds of hairstyles and makeup, metallic and cosmetics kuda nerpistunnaru, which will not react on your skin but a best caring also. కాస్మెటిక్స్ గురించి నేను ఇదివరకు ఒక 2-3 అకాడమిక్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళాను, బట్ అందులో నాకు ఏం ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ వేరింగ్ కోర్స్. సో ఇక్కడైతే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, మనం చాలాగా నేర్చుకోవచ్చు. ఇదే నేను రమేష్ అకాడమీ త్రూ తెలుసుకుంది. ఓకే, దీని మీద ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని మీరు నమ్ముతున్నారా? ఫ్యూచర్ స్కాలర్ పిహెచ్డి చేసుకుంటూ కూడా ఇటేపు వచ్చారనంటే మీకు ఏదో కనిపించుంటది కదా? ఎస్, కనిపించిందంటే దెర్ ఈస్ అ బ్రైట్ ఫ్యూచర్ వీ కెన్ లుక్ అప్ ఆన్. అండ్ సార్ మన పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవడానికి కూడా సైడ్ నుంచి నేర్పుతున్నారు. అండ్ యూ కెన్ గో ఆన్ యువర్ జాబ్ అండ్ ఇన్ పార్ట్ టైమ్ ఆన్ సండేస్ ఆర్ సాటర్డేస్ ఆర్ సండేస్ యూ కెన్ గివ్ అప్, యూ కెన్ టేక్ అప్ బై గోయింగ్ ఆన్ ఆన్లైన్స్. ఆన్లైన్లో మన పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకొని కూడా మనము తెచ్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ మోర్ దెన్ యువర్ ప్రొఫెషనల్ ఎర్నింగ్స్, దిస్ విల్ బీ యువర్ బెస్ట్ ఎర్నింగ్. అలా ఎడ్యుకేషన్తో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా లేదంటే ప్రొఫెషనల్ కోర్స్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇటువైపు రావడానికి అవకాశం ఉందనేటువంటిది మిమ్మల్ని చూసిన తర్వాత తెలుస్తుంది. ఎస్, ఐ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ లేడీస్ అండ్ మెన్. ఓకే, అర్నింగ్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీరు చూసిన దాని ప్రకారం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి డోంట్ లుక్ ఫర్ ది ఎర్నింగ్ బట్ గో ఫర్ ది ప్రాక్టీస్ అండ్ లేటర్ ఇట్ విల్ బీ ద బెస్ట్ ఎర్నింగ్ అమాంగెస్ట్ ఎవ్రీ వన్. ఓకే, అంటే జనరల్గా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇటువైపు వచ్చిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా మీకు. ఎస్, ఈవెంట్కి ఇంతను, లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీస్ని కనుక మనం క్యాచ్ చేసి అక్కడే మంత్లీ కనుక ఇలా అని మాట్లాడుకుంటే ఏ ఫంక్షన్ జరిగిన అకేషన్ జరిగిన ఇంతను మాట్లాడుకోవడానికి ద బెస్ట్ ఎర్నింగ్ విల్ బీ 1 lakh. 1 lakh పర్ మంత్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ హౌ బెస్ట్ వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, ఎలా అండి అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు? యూ కెన్ ఫస్ట్ ఇస్ ఏ వాట్సాప్ గ్యాదరింగ్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, తర్వాత రీల్స్, ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలా అవకాశాలు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ నేను ఒక క్లాసికల్ డాన్సర్ కాబట్టి అందులో కూడా చాలా యూజ్ అవుతుంది నాకు. గ్రేట్ అండి, రియలీ. ఎలా అండి అంటే మీరు పిహెచ్డి చేసుకుంటూ ఇటువైపు అసలు ఎందుకు రావాలని మీకు అనిపించింది? అంటే ఫ్యామిలీ అనేదే అని కాకుండా అంటే ఏ థాట్ మిమ్మల్ని బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈరోజు అమ్మాయికి కావాల్సిందే ద బిగ్గెస్ట్ థింగ్ అంటే మేకప్ అండ్ హెయిర్. సో అందులో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకున్నాను బట్ దెర్ వాజ్ నో సపోర్ట్. ఇప్పుడు సింగిల్ ఇండిపెండెంట్ అయిపోయాం కాబట్టి నేర్చుకునే అవకాశాలు. అండ్ దిస్ విల్ బీ అ గుడ్ మోర్ బ్రైట్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీ వన్. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఎటువైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఏం చెప్తానంటే నాట్ యువర్ ప్రొఫెషన్, డోంట్ లుక్ ఓన్లీ ఫర్ వన్ ప్రొఫెషన్, హ్యావ్ మల్టిపుల్ ప్రొఫెషన్స్. అండ్ ఈ జనరేషన్లో అందరూ చాలా టాలెంటెడ్గా కూడా ఉన్నాం కాబట్టి learn more things and this profession will make you a big and biggest future for your dream. Okay,
సో రమేష్ అకాడమీని మీరు ప్రిఫర్ చేస్తారా? అంటే ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఆల్రెడీ మా ఫ్యామిలీస్లో అందరికీ చెప్పేశాను. రీసెంట్గా ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, మా బ్రదర్ వెడ్డింగ్కి. అందులో ఐ ఇన్ఫార్మ్ టు నియర్లీ 10 people. 1 of them are more interested. మేబీ నెక్స్ట్ బ్యాచ్కి నేను ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని. అప్కమింగ్ ఏప్రిల్ బ్యాచ్కి రమ్మని చెప్తాను. బికాజ్ విజయవాడలో కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. ఓకే, ఇది విజయవాడలో కూడా ఉందండి. సో విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు విజయవాడలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్, ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లో రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నాను కాబట్టి ఇక్కడున్న స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో మీరు చాలా క్లియర్గా చూశారు. అండ్ దీనికి ఫ్యూచర్ ఉంది. ప్రతి స్టూడెంట్ కనుక నేర్చుకుంటే ఫర్దర్గా మీకు కూడా ఎలా అంటే ప్రొఫెషన్తో సంబంధం లేకుండా, అంటే ప్రొఫెషనల్ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. జనరల్గా మనం ఐటీ నాన్ ఐటీ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అండ్ కొంతమంది జనరల్ కోర్సులు కూడా చేసుకుంటూ ఉంటారు, అంటే బ్యూటిషియన్ కోర్సెస్ కూడా. వాళ్ళకు కూడా అడ్వాన్స్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయి అని అంటే మీరు త్రూ రమేష్ మేకప్ అకాడమీ డెఫినెట్గా కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ 30 days కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత అవకాశాలు ఎలా ఉన్నాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు ఏ విధంగా బ్రాండ్గా మార్చుకోవచ్చు, అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఏ విధంగా చెప్పైనా సరే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా చూసుకోవచ్చు అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి సో మీరు రిఫర్ చేస్తారా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి రండి అని? ఎస్, డెఫినెట్గా. అండ్ ఇంకో అవకాశం ఇస్తే సార్ ఇలాగే ఇంకో ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేద్దాం. షూర్, డెఫినెట్గా అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక రమేష్ మేకప్ అకాడమీలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే 30 days కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రతి వీడియోలోనూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదే ది బెస్ట్ వీడియో. మీరు చూస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ ఉంటుంది. ఒక PhD స్కాలరే ఇటువంటిది చేస్తున్నారు అని అంటే దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఓహో, 30 days కోర్స్ నేర్చుకుంటే మన దగ్గర ఒక స్కిల్ ఉంది, మన చేతిలో స్కిల్ ఉంది. మనీ ఎర్న్ చేసుకోవడానికైనా సరే, మనల్ని మనం మార్కెటింగ్ చేసుకోవడానికైనా సరే, మనల్ని మనం బ్రాండ్ చేసుకోవడానికైనా సరే బెస్ట్ అవకాశం అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఆసక్తి కలిగిన వారు ఆలస్యం లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.